ప్రియ సహృదయ కుటుంబమా, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సహృదయ ఛానల్కి స్వాగతం. అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రభు నామంలో తెలియపరుస్తున్నాను. మన ప్రభువు యొక్క అపారమైన కృప వలన ప్రతి ఒక్కరూ క్షేమముగా ఆరోగ్యంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. ప్రియ సహృదయ కుటుంబమా, అపాయకరమైన ఈ అంత్యదినములలో దినదినము ప్రభు మనల్ని తన కృపా కనికరములతో కాపాడుతూ మనల్ని క్షేమంగా ఉంచుతున్నందుకు ఆయనకే మహిమ, స్తుతులు, ప్రభావము, మహిమ, ఘనత నిరంతరము కలుగునుగాక. ఆమేన్. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియ దేవుని విశ్వాసులారా, నేటి మన టాపిక్ మనము కనిపెట్టుచున్న వారము, అనగా మనము ప్రత్యేకముగా ఒక మహాదినము కొరకు, అనగా ప్రభు యొక్క మహాదినము కొరకు మనము కనిపెట్టుచున్న వారము. ఎందుకనగా మనము ప్రత్యేకింపబడిన వారము, మనము దేవుని చేత ఏర్పరచబడిన వారమై ఉన్నాము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగూ వ్రాయబడింది: అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచూ ఉందురని వ్రాయబడింది. ఇక్కడ దేవుని బిడ్డలారా, నేటి దినములలో మనము ఇటువంటి అపహాసకులను అనుదినము చూస్తూనే ఉన్నాం కదా. వారు ఎంతగా దేవుని వాక్యాన్ని అపహసిస్తున్నారో, దేవుని బిడ్డలను ఎంత అవహేళన చేస్తున్నారో మనము దినదినము చూస్తూనే ఉన్నాము నేటి సమాజంలో ఇటువంటి అపహాసకులను. జూలై 26వ తేదీన సాయంత్రం ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో 2024 ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవాలలో ఎంతగా దేవుని వాక్యాన్ని వారు అపహసించారో, యేసుక్రీస్తు ప్రభువును ఎంత అవహేళనగా వారు చూపించారో క్రైస్తవ లోకమంతా చూసి నిర్ఘాంతపోయింది. ఎందరో క్రైస్తవుల హృదయాలు గాయపరచబడ్డాయి. క్రీస్తు ప్రభువును వారు అవహేళన చేసిన విధానాన్ని చూసి క్రైస్తవ హృదయాలు ఎంతో ఆవేదనతో నిండిపోయాయి. ఇదే వారు చేసిన అపహాస్యము, అనగా ఇవి అంత్యదినములని మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగూ చెప్తున్నాడు: మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ప్రియులారా, మనం ఈ లోకములో పరదేశులుగా ఉన్నాము కనుక మనము నిరంతరము దేవుని భయంతో గడపాలని పేతురు భక్తుడు ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు. కానీ ఈ లోకస్తులైతే దేవుని భయం లేకుండా అపహాసకులుగా వారు జీవిస్తూ ఉంటారు. వారు ఎట్టి దైవభక్తిని కలిగి ఉంటారు. వారిలో దైవ భయం ఉండదు కనుక వారు అపహాస్యాన్ని, అవహేళనని నమ్ముకుని వారు గడుపుతూ ఉంటారు, లోకస్తులుగా జీవిస్తూ ఉంటారు. అందువలన పేతురు భక్తుడు దేవుని బిడ్డలకు ఏమని సలహా ఇస్తున్నాడంటే 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి అని చెప్తూ ఉన్నాడు. అనగా మనము ఈ లోకాశలను, శరీరాశలను విసర్జించి మనము దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు ఎదురుచూచు వారమై ఉన్నాము. ఆ ప్రభు యొక్క మహాదినం కొరకు మనం కనిపెట్టుచున్న వారమై ఉన్నాము. నోవహ దినములలో జనులు లోకరీతిగా, లోకస్తులుగా, లోకాశలతో నిండిపోయి దేవుని కార్యాలను మర్చిపోయి వారు జీవిస్తూ ఉన్నప్పుడు, అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుని ఆగ్రహం వారి మీద రగులుకుని జలప్రళయం వచ్చినప్పుడు ఆ ఓడలో రక్షింపబడినది ఎవరు అనగా నీతిని ప్రకటించిన నోవహు మరి 7 మాత్రమే రక్షింపబడ్డారని మనం ఎరుగుదము. ఆ తరువాత లోతు కాలంలో కూడా వారందరూ కూడా కామ వికార చేష్టలతో అతి భయంకరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు కూడా అగ్నిగంధకాలు ఆకాశం నుండి కురిసి వారిని ఎలాగ నశింపజేశాయో, అప్పుడు లోతు తన కుమార్తెలు మాత్రమే ఏ విధంగా రక్షింపబడ్డారో కూడా మనం ఎరుగుతాము. ప్రియులారా, ప్రతిదినము మనకు యుద్ధ సమాచారము వినబడటం సామాన్యమైపోయింది. ప్రపంచంలో ఏదో ఒక చోట, ఏదో ఒక దేశంలో యుద్ధము తలెత్తటం, ఎంతో జన ప్రాణ నష్టాలు జరగటం,
దేశాలన్నీ కూడా నాశనం అవటం జరుగుతూ ఉంది. ప్రకృతి కూడా విలయతాండవం చేస్తూ ఉంది. కరువు కూడా సంభవిస్తూ ఉంది. ఎన్నో చోట్ల మంచు కొండలు విరిగిపడటం, పర్వతాలు కూడా పగిలి ఊర్లన్నీ కూడా నాశనం అవటం, జలప్రలయాలు రావటం, భూకంపాలు రావటం, జనాలు ఒకరి మీద ఒకరు తిరగబడటం, పొరుగు దేశాల్లో యుద్ధ సమాచారము, అలజడులు రేగటం, అధికారం అందరూ కూడా విచ్ఛిన్నమైపోవటం, జనులు తిరుగుబాటు చేయటం మనకి కనపడుతూ ఉంది. లోతు దినముల్లో వలనే కామ వికార చేష్టలు కూడా మనుషులు ఎక్కువైపోయాయి. పసిపిల్లల మీద, పసికందుల మీద, వృద్ధుల మీద అత్యాచారాలు, జంతువుల మీద కూడా అత్యాచారాలు చేసే నీచ స్థితికి జనులు చేరుకున్నారు. ఎన్నో అకృత్యాలు వినబడుతూ ఉన్నాయి. ఎందరో మనసులు క్షోభిస్తూ ఉన్నాయి. మానవ జాతి చాలా నీచ స్థాయికి చేరిపోతూ ఉంది. ఇంకా ఎంతో సమయం లేదు ప్రియులారా. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ తక్కువ సమయంలోనే మనం ఎక్కువగా ప్రార్థించవలసి ఉంది. ఎక్కువ సిద్ధపాటును మనం కలగవలసిన సమయం వచ్చేసింది. మనం ఎంతో తొందరపాటుతో చాలా ప్రభుదినం కొరకు ఎదురు చూడవలసిన పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయి. పేతురు భక్తుడు మనల్ని ఇలాగూ హెచ్చరిస్తూ ఉన్నాడు. 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగుంది: ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. 10వ వచనంలో ఏమంటున్నాడంటే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును అని చెప్తున్నాడు. 12వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి అందు నీతి నివసించును. 10వ వచనంలో ఏమంటున్నాడంటే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును అని చెప్తున్నాడు. 12వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి అందు నీతి నివసించును. ఆ క్రొత్త ఆకాశములందు భూమి యందు నీతి నివసించును అని చెప్తున్నాడు. ఆ నీతి మరేమిటో కాదు, దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన మన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే మన నీతి, ఆయనే మన రక్షకుడు, విమోచకుడై ఉన్నాడు. మనము ఆయన కొరకు, ఆ మహాదినము కొరకు జాగ్రత్తగా కనిపెట్టుచున్న వారమై ఉన్నాడు. ఎలా ఆయన నీతికి మనము కూడా వారసులమై అందులో పాలు పంపులు కలిగి ఉంటాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు స్థిరమైన మనస్సును మనము కలిగి ఉందాము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు తన కృపను జ్ఞానమును మనకు అనుగ్రహించి మనల్ని అభివృద్ధి పొందించునుగాక. ఆయనకు ఇప్పుడును యుగాంతము దినము వరకును మహిమా స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.